దా బేట ఇగో మా సునీతమ్మ బిడ్డ మాగంటి గోపీనాథ్ గారి పెద్ద బిడ్డ అక్షర దిశర ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ పిల్లలు వాళ్ళ అమ్మకు చేదోడుగా ఉండాలని అమ్మకు తోడుగా ఈ ఎన్నికల్లో ప్రచారానికి పాపం రాత్రి పగలు అమ్మకు తోడుగా ఉన్నారు. మరి ఆ బిడ్డల ముఖం చూసి మీరు అందరూ కూడా సునీతమ్మను దయచేసి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. అక్షర దిశర ఎన్నడూ పాపం వాళ్ళ నాన్నున్నప్పుడు కాలేజీకి స్కూలుకు పోవడం తప్ప ఏనాడు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కాదు. కానీ అమ్మ నాన్న లేని అమ్మ ఒక్కటి పాపం ఇల్లు తిరుగుతుంటే అమ్మ బాధ చూడలేక ఇద్దరు పిల్లలు చేదోడు బాదోడుగా అమ్మ కోసం అమ్మ పక్షాన వాళ్ళందరూ కూడా తిరుగుతా ఉన్నారు. ఎంత బాధ కలుగుద్దంటే ఈ కాలేజీకి పోయే పిల్లలు వీళ్ళ మీద పోలీస్ కేసు పెట్టించిండు రేవంత్ రెడ్డి. ఎంత దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ పిల్లలు ఏమైనా తప్పు చేసిండ్రా? అమ్మకు సోపతిగా అమ్మ వెంట అమ్మ కోసం ఇద్దరు ఆడపిల్లలు తల్లి వెంట తిరిగితే ఈ ఇద్దరు ఆడపిల్లల మీద కేసు పెట్టిన రేవంత్ రెడ్డికి మీ ఓటుతోనే సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ అభం శుభం తెలియని పిల్లలు ఈ కాలేజీలకు పోయే పిల్లల మీద కేసు పెట్టించవచ్చా? ఏం రాజకీయం అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని? దమ్ముంటే నువ్వు పనితనంతో గెలువు. ఈ పిల్లల మీద కేసులు పెట్టి భయపెట్టిస్తావు, గా తల్లి మీద కేసు పెట్టి భయపెట్టిస్తావు. ఆ తల్లి కన్నీళ్లను రాజకీయం చేసి నువ్వు ఎన్నికల్లో గెలవాలనుకుంటావు. అసలు మనిషివేనాను? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. గింత మంచి చిన్న పిల్లల మీద కేసులు పెట్టి రాజకీయం చేస్తా అంటే ఈ పిల్లలు తిరగద్దు. కేసు పెడితే పిల్లలు భయపడాలి. భయపడతారా? తల్లి కంటే ఎక్కువ ఎవరుంటారు? తల్లి కంటే ఎక్కువ ఎవరుంటారు? అందువల్ల మా అమ్మ కోసం బాధతో తిరుగుతామన్నారు. ఆ పిల్లలు తల్లి వెంట ఈ రోజు ప్రచారంలో తిరుగుతా ఉన్నారు. దయచేసి ఈ ఎన్నిక చాలా ముఖ్యమైంది. సునీతమ్మకి ఎంత ముఖ్యమో 4 కోట్ల ప్రజలకు కూడా అంతే ముఖ్యం. 4 కోట్ల ప్రజలకు మేలు జరగాలంటే, మన హామీలన్నీ మనం సాధించాలంటే రేవంత్ గట్టిగా బుద్ధి చెప్పాలి. రేపు మేము అసెంబ్లీలో లేచి అడగాలన్నా వద్దా మీకోసం? ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఛాన్స్ ఒక్క మాట అంటున్నా, రేపు తప్పిపోయి కానీ ఆ గుండాగాడ్ ఆయన గెలిచిండనుకో కాంగ్రెస్ ఆయన ఏమంటాడు రేవంత్ రెడ్డి? మేమేమయ్యా నువ్వు అంబేద్కర్ నగర్ గులగొట్టద్దు, హైడ్రా బంద్ చేయన్నామనుకో, అరే నేను గులగొడతా అనగా నాకే ఓట్లేసి బరాబర్ గులగొడతా అనడా? అంటాడా? మేము అడిగితే ఏమంటాడు? నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్పినా నాకే వేసి నేను బరాబర్ గులగొడతాను అనడా? హైడ్రా పెట్టి పేదల బతుకులు ఆగం చేయడా? మరి హైడ్రాలో ఎందుకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఇల్లు కూలగొట్టాడు? రేవంత్ రెడ్డి తమ్ముడు గీన్నే పక్కపొంట తిరుపతి రెడ్డి ఇల్లు కూడా నీళ్లలోనే ఉంటది, అది మాత్రం కూలగొట్టాడట. ఆయన తమ్ముంది కూలగొట్టాడట, మంత్రి పొంగులేటిది కూలగొట్టాడట, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఇల్లు కూలగొట్టాడట, మంత్రి వివేక్ ఇల్లు కూలగొట్టాడట. పేదోళ్ల బస్తీలు పేదోళ్ల గుడిసెలు మాత్రమే కూలగొట్టాడట. మరి ఇదెక్కడి న్యాయమో అని నేను అడుగుతా ఉన్నా. ఈ అన్యాయాన్ని సహిద్దామా? ఈ అన్యాయాన్ని మనం బలపరుద్దామా? ఈ అన్యాయం ఆగాలంటే, ఈ దగ ఆగాలంటే కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బాగా ఆలోచించండి. వాళ్ళు ఒక 6,000 5,000 ఇచ్చి రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండట? ఇక పైసలు మస్తు వంచినా మేమే గెలుస్తామంటుండట. పైసలు వస్తే గెలుస్తారా? పైసలకు మనం అంత మోసపోతామా? మనకు తెలియదా? ఆయనకే చాలాక్తనం ఉన్నదా? ఆయనకే రాజకీయం వచ్చా? సీరియల్ వంచినా పైసలు వంచినా ఇక నాకే పడతాయి, ఇక నేనే గెలుతా, ఇంకేమన్నా ఉంటే పొద్దుగాల దొంగ ఓట్లు వేసుకుంటాడట. బాగా ఆలోచించండి. రేవంత్ రెడ్డిని కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఆయన జిమ్మిక్కులకు మీరందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక, రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైనటువంటి ఎన్నిక. ఇవాళ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, మాయ మాటలు చెప్పిండు. ఒక్కటే సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళ 10,000 కూడా ఇయ్యలే. 2 ఏళ్ళైనా 10,000 ఉద్యోగాలు ఇయ్యలే. పాపం మా పిల్లలు కూడా ఎలక్షన్ల పోటీ చేస్తున్నారు, గల్లీ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి మోసం చేసిండు, రేవంత్ రెడ్డిని ఓడగొట్టుండ్రని ఆ నిరుద్యోగ యువకులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఇల్లు తిరిగి కాంగ్రెస్ మోసాన్ని, రేవంత్ రెడ్డి మోసాన్ని గడప గడపకు జూబ్లీ హిల్స్ లో చెప్తున్నారు. వాళ్ళ ఆశ ఏంది? రేవంత్ రెడ్డి ఓడితే మాకు